హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమపిండి వేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను ఒక 2 నిమిషాల పాటు బాగా నీడ్ చేసుకోవాలి. ఇలా నీడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 30 నిమిషాలు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుట్నాల పప్పు, 3/4 కప్ పంచదార వేసుకోవాలి. ఇందులోనే ఇలాచీలు వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే తురిమి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల కోకోనట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 30 నిమిషాల తర్వాత తిరిగి ఈ పిండి ముద్దను 1 నిమిషం పాటు మంచిగా నీడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఈక్వల్ పార్ట్స్ కింద చిన్నగా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న వీటిని ఇలా రౌండ్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండిని కూడా తీసుకొని పొడిపిండిలో ఈ ముద్దను అద్ది ఇలాగ పూరీలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీని మీ దగ్గర ఇలా కజ్జికాయలు చేసే మౌల్డ్ ఉంటే ఇలాగ పెట్టుకొని ఇందులో 1.5 టీ స్పూన్ మనం తయారు చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ని అప్లై చేయాలి. ఇలా వాటర్ని అప్లై చేయడం వల్ల ఇది మనం ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఒకవైపుకి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం అంతా తీసివేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పార్ట్ని కూడా తిరిగి మనం పూరీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి మనం తయారు చేసుకున్న కజ్జికాయను తీసుకోవాలి. అంతే, ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర ఇలా కజ్జికాయలు చేసుకునే మౌల్ లేకపోతే ఇలాగ ఒక పూరీని తయారు చేసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఇందులో 1.5 టీ స్పూన్ వరకు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఇలాగా మొత్తం అంతా ప్రెస్ చేసుకుంటూ చిన్నగా ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దీనికి మనం డిజైన్ని కూడా ఇవ్వచ్చు. ఇలాగ పెట్టి ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగా ఎడ్జెస్ నిండా ఇలాగ ప్రెస్ చేయాలి. ఇలా చిన్నగా ప్రెస్ చేస్తే మంచిగా డిజైన్ వస్తుంది. ఇలానే తిరిగి కూడా ఇంకోవైపు డిజైన్ని ఇవ్వాలి. ఇలా మొత్తం డిజైన్ ఇచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు
ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒకటొకటిగా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ రాగానే మనము ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే తయారు చేసి పెట్టుకున్న మిగిలిన వాటిని కూడా మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి కజ్జికాయలు రెడీ. ఇలా మనం కజ్జికాయలు చేసి పెట్టుకుంటే ఇవి ఒక 1 month వరకు కూడా స్టోర్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.